రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై మీ అభిప్రాయం చెప్పండి. నా పేరు తేజమూర్తుల నరసింహమూర్తి, రాజమండ్రి. రాష్ట్రంలో అభివృద్ధి అయితే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఎలా ఉందో. ఎందుకంటే అభివృద్ధి అంటే కేవలం డబ్బులు అప్పు చేసి పంచిపెట్టడం కాదని నా ఉద్దేశం. అప్పులు చేసి పంచిపెట్టడం అయితే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఏ మనిషిని కూర్చోబెట్టినా ఐఏఎస్లతో ఐపీఎస్లతో లేకపోతే వెనకాలన బ్యూరోక్రాట్స్తో కూడా రాష్ట్రాన్ని నడిపించవచ్చు. అప్పులు చేసి వీళ్ళు రాష్ట్రాన్ని నడిపిస్తూ 25,000 లక్ష రూపాయలు పంచిపెట్టేస్తూ అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే ఒక పథకాలు తేవడం కానీ లేకపోతే ఒక సంక్షేమ పథకాలు తేవడం కాదు. రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు ఇవ్వడం, రాష్ట్రంలో యువత ఏదైతే కోరుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి అభివృద్ధి జరగాలి. అంటే వారికి ఉద్యోగాలు కలవాలి, వాళ్ళ కుటుంబాలు పెద్దవ్వాలి. అది అభివృద్ధి అంటే. అంతే తప్పని హాస్పిటల్స్ రావాలి. ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఏ ఒక్క ప్రమాదం జరిగినా ఏ ఒక్క హాస్పిటల్కి వెళ్ళాలన్నా రాజమండ్రిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ విధమైనట్టు కాదు. పక్కన కర్ణాటక వెళ్ళాలి, పక్కన ఉన్న తమిళనాడు వెళ్ళాలి. ఎందుకు ముఖ్యమంత్రులు మంత్రులు కూడా ఏదైనా వచ్చినా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయించుకోవట్లేదు. అంటే అభివృద్ధి ఎలా ఉందో, హాస్పిటల్ సెషన్లో అభివృద్ధి ఎలా ఉందో వాళ్ళకే తెలుస్తుంది. రాజధానిపై మీ అభిప్రాయం. 3 రాజధానుల పైన మా అభిప్రాయం అంటే 3 రాజధానులు అనే దేశంలో ఎక్కడో లేదు. ఒక రాజధానికి దిక్కు దివ్వడం లేదు, కానీ 3 రాజధానులు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక రాజధాని అభివృద్ధి చేసి ఇంకో రాజధాని అభివృద్ధి చేస్తా ఉంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారు? 3 రాజధానులు ఎక్కడ కూడా హాస్యాస్పదంగా ఉంది. దేశంలో కూడా ఎక్కడ 3 రాజధానులు అనే పదం లేదని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే కోతికి కొబ్బరి చెప్పు దొరికితే ఎలా ఉంటుందో అలా దొరికింది. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. పరిపాలన అంటే ఆయనకి ఎలా ఉందంటే కుర్చీ దొరికింది కదా, మనం ఏది చెప్తే అదే పరిపాలన అనే ఉద్దేశంలో ఉన్నారు. పరిపాలన అదే కాదు. పరిపాలన అంటే ప్రజలు మన్నలను పొందేది పరిపాలన. ఇంకోసారి ఈ నాయకుడికి ఓటు వేయాలరా మనం అనుకునేది పరిపాలన. యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రపై అభిప్రాయం ఏంటి? యువగళం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టడం చాలా శుభపరిణామం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పరిపాలనకి వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో 400 రోజులు దాదాపు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసేదానికి లోకేష్ గారు నిర్ణయం చేయడం జరిగింది. ఆయన పాదయాత్రలో వస్తూ 100 కిలోమీటర్లకి ఒక హామీ, 200 కిలోమీటర్లకు ఒక హామీ, 300 కిలోమీటర్లకు ఒక హామీ, 400 కిలోమీటర్లకు అలా ప్రతి కిలోమీటర్కి ఒక్కొక్క రంగానికి ప్రాముఖ్యత ఇచ్చేదానికి ఆయన నిర్ణయాలు తీసుకుంటా వస్తూ ఉన్నారు. గతంలో వారు నాలా పాదయాత్ర చేసినప్పుడు జరిగినటువంటి సన్నివేశాలకి ఇప్పుడు లోకేష్ గారు చేసే సన్నివేశాలకి ఇవన్నీ కూడా తీసుకొని రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడం కోసం లోకేష్ గారు ఇటువంటి పాదయాత్ర చేయడం చాలా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఆయన రాబోయే రోజుల్లో ఈ యువతనంతా కూడా మొత్తాన్ని ఒక ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలేదానికి శుభపరిణామంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి మంచి శుభపరిణామం. ఇదే విధంగా రాష్ట్రంలో యువతను అన్ని విధాలుగా ఉరకలెక్కిస్తున్న లోకేష్ బాబు పాదయాత్ర అనేది ఒక గొప్ప నిర్ణయం. లోకేష్ పాదయాత్రపై మేము కూడా సానుకూలంగా స్పందిస్తున్నాం. ఎందుకంటే కొత్త నాయకులు రావాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి. మేము ఖచ్చితంగా లోకేష్ పాదయాత్రను స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పరిపాలన చండాలంగా ఉందండి. అది పరిపాలన అనరు, అది ఫ్యాక్స్. నిజానికి అది ఒక పదవి వచ్చినట్టుందే కానీ అది పరిపాలనలో లేదు. ఈరోజు ఎంత దరిద్రంగా ఉందంటే పరిపాలన, ఇసుక మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, ప్లస్ ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కానీ, ప్రతి ఒక్కటి మాఫియాలా తయారైపోయింది. ఈ పరిపాలన ఎంత తొందరగా ముగిస్తాలని జనాలు చూసుకుని ఉన్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా 2024లో దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రజలు నిరూపిస్తారు. సామాన్యుడిపై చాలా భారం పడుతుంది. ఒక రైస్ దగ్గర నుంచి కానీ, ప్రతి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి కానీ, దేని విషయమైనా సరే చాలా సామాన్యుడిపై భారం పడుతుంది. సంక్షేమాలు అనేవి అది కరెక్ట్ కాదు. పనితీరు అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, డెవలప్ చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి. ఆ విధంగా చేస్తున్నప్పుడు డెవలప్మెంట్ అభివృద్ధి అనేది తెలుస్తుంది. అలాగే పోలవరం విషయం కానీ ఇంతమంది 151 మంది ఎమ్మెల్యేలు, 20 మంది పైగా ఎంపీలను ఇచ్చాము. ఇంతలా ఇచ్చిన తర్వాత అంటే ఆయన పనితీరు బాగుంటుందని ఆయన మీద నమ్మకం ఉంచి ఇచ్చినప్పుడు ఆయన నిలబెట్టుకోవాలండి. 4 సంవత్సరాలుగా అవుతుంది పోలవరం నుంచి కూడా కదలలేదు. అమరావతి అలాగే ఉండిపోయింది. మళ్ళీ వైజాగ్లో రాజధాని అంటున్నారు.
ఇవన్నీ చూస్తే కరెక్ట్ కాదండి. అది జగన్ పాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రంలో అవినీతి లేని పాలన చేస్తున్నాడు జగన్. కానీ ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తుంది. పథకాల పేరుతో ప్రజల్ని అనేక ఛార్జీలు పెంచి పథకాల పేరుతో మభ్య పెడుతున్నాడు జగన్. చాలా దారుణంగా ఉంది ఈ వ్యవస్థ, ఈ పరిపాలన. జగన్ పాలన ఈరోజు దళితులు, బడుగు బలహీన వర్గాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సంక్షేమం పేరుతో మొత్తం సంక్షేమ పథకాలని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రభుత్వం అనేది ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎన్నికల్లో డిపాజిట్లు రావాలని నా అభిప్రాయం. జగన్ పాలన అనేది అనవసరం. అది పాలన సీఎం ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటే ప్రజలందరూ కలిసి నెగ్గించారు తప్పించి ఆయన సొంత స్వలాభాల కోసం వ్యాపార రీత్యా ఆయన ఉపయోగించుకున్నాడు తప్పించి ఇక్కడున్న గిరిజనులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఏముందండి, ఇప్పుడు కష్టపడి 360 రోజులు పండించుకుంటున్నారు వరి. దానికి మద్దతు ధర లేకుండా కాగితాలని అయ్యని ఇయ్యని పెట్టి ఆ ధాన్యం అమ్ముకోనికుండా పలానా మిల్లోళ్ళే కొనాలని దాని రేట్లు వాళ్ళు పెట్టకుండా ఇది ఒక రేటు అనేది వంక పెట్టుకొని వాళ్ళు సరైన ధర పెట్టకుండా మరీ హీనంగా తక్కువ గడవటం, కొనుగోలు చేయటం, వాళ్ళు సాగు పెట్టుకోవటం ఇట్లా చేస్తున్నారు. మేము ఉన్నానండి. సేల్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్లు కానీ యావరేజ్న సంవత్సరానికి 4 నుంచి 5 లక్షలు కడుతున్నాను. నేను చిన్న వ్యాపారస్తులు. నాలాంటి వాళ్ళు నాకన్నా ఎక్కువ వ్యాపారం చేశారు, కోట్లలో ఉన్నారు. మరి ట్యాక్సులు అన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయో అర్థం కావట్లేదు. అందరికీ ఉచితం 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 అంటే ఇంత కష్టపడి వ్యాపారం చేసి ట్యాక్సులు పెంచి ట్యాక్సులు కట్టి ఈ డబ్బులన్నీ ఉపయోగపడేటట్టు సద్వినియోగం అవ్వట్లా. రోడ్లు వేయటం కానీ, కాలువలు ఇవ్వటం కానీ అలాంటివన్నీ చేసి అన్నీ స్కూల్స్ ఇవన్నీ డెవలప్ చేస్తే వెళ్ళండి, గుడ్, తప్పలేదు. మనకు అలాంటివి ఎక్కడ జరగట్లేదు. అందరికీ ప్రతి వాళ్ళకి ఉచితం 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 ఉచితం. వాళ్ళకి సోమరిపోతులు చేయటం. వాళ్ళ ఆటో వాడు 100 రూపాయలు అంటే కదలట్లేదు, వాళ్ళకి డబ్బులు, బార్బర్స్కి డబ్బులు, అందరికీ ఉచితం. లేబర్ ప్రాబ్లం వచ్చేస్తుంది. వాళ్ళు చేయాలంటే వాళ్ళు చేయట్లేదు, డబ్బులు వచ్చేస్తున్నాయి. గతంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి అనేది ఉంది. ఈరోజు అభివృద్ధి అంటూ లేకుండా వీళ్ళు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్ గారి పరిపాలన అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సార్. కొద్దిగా ఏంటంటే స్థలాల విషయంలో, రిజిస్ట్రేషన్ విషయంలో కానీ ఇట్లా నాటిలు కొంచెం ఎదురుదప్పులు జరుగుతున్నాయి. దొంగతనంగా ఇతరుల స్థలాలు కూడా చేయించుకోవడం జరుగుతుంది. ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడితే మంచిదండి. మేము అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నాము. చాలామంది బాధపడుతున్నారు స్థలాల విషయంలో కూడా, కొంచెం దృష్టిలో పెట్టుకుని చేస్తాం మంచిదే. మేము 3 రాజధానులు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, దానిపైన అభిప్రాయం ఏంటి? ఒక్క రాజధాని కట్టలేనాడు, 3 రాజధాని ఆడ కడతాడండి. రోడ్డు మీద ఉన్న గుంతల్ని పూడ్చలేనాడు, 3 రాజధానులు కడతాడా? కట్టమనండి, ఎవరు వద్దంటున్నారు? ఆయన కట్టాలండి నిజంగా. ఆయన వైజాగ్కి పోలేడు, నెల్లూరులో ఏమో ఈ కోర్టు ఇది ఇప్పుడు కర్నూలులో కోర్టు పెట్టలేడు, వైజాగ్కి పోలేడు. అతను ఇప్పుడు దాకా అమరావతి అనే మాట నోట్లో నుంచి రాలేదు. ఎంత సైకో చూడండి. 3 రాజధానులు అనేది ఎక్కడ దేశంలో ఎక్కడ కూడా లేదు. రాజధానిగా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి అమరావతి ఏదైతుందో దాన్నే నిర్మించాలనేది నా అభిప్రాయం. 3 రాజధానులు అనేది ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా 3 రాజధానులు లేవు, ఏ రాష్ట్రాల్లో కూడా. ఈ రాష్ట్రంలో 3 రాజధానులు అనేది ప్రజలకి ఇబ్బంది పరిస్థితి వస్తుంది. ఏదైతే అమరావతి రాజధాని ఉందో అమరావతి రాజధాని నిర్మాణం చేయాలనేది మేము కోరుకుంటున్నాం. 3 రాజధానులు అనేది కరెక్ట్ కాదు. అది 3 రాజధానులు అనేది రాజధానులు ఒకే చోట ఉంటే అందరూ పలానా రాజధాని చెప్పుకుంటారు. 3 రాజధానులు ఎక్కడ ఉందో ఏంటో తెలియని పరిస్థితి ఈ రోజు. మనకు రాజధాని లేదు మన ఏపీలో. రాజధాని ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఉన్నది. రాజధాని అనేది అసలు అది వితండవాదం, ప్రపంచంలో ఎక్కడా లేదు. మా ఎజెండా సింగిల్ రాజధాని. మాకు ఎక్కడైనా రాష్ట్రానికి నలుమూల అందరూ ఏంటంటే సెంటర్ లో విజయవాడ లేకపోతే గుంటూరు మధ్య రాజధాని నిర్ణయించారంటే అది రైట్ ప్లేస్. మేము దానికే మా ఓటేస్తాం. 3 రాజధానులు ప్రస్తుతానికంటే తొలి పూజ చేసింది ప్రధాని మోడీ గారు వచ్చి పూజ చేసింది అమరావతి కాబట్టి మనకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి అమరావతిలో ముందు కట్టిన తర్వాత మిగతా రాజధానులకి
2 చోట్ల కట్టినా పర్వాలేదు, ముందుకు ఇక్కడ కడతానే మాకు బాగుంటుంది అనిపిస్తుంది మాకు తెలిసినంత వరకు. ఇప్పుడు అయితే జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే అండి, ఆయన మరి ఏ విధంగా ఏదో అనుకుంటున్నారు నాకైతే తెలియదు కానండి, ఆయన రాష్ట్రానికి అప్పులు పెంచేస్తున్నాడు. ఎందుకు పెంచేస్తున్నాడో ఆయన తెలియట్లే. మన జేబులో డబ్బులు లేనప్పుడు అప్పు చేసి మరి ఆయన ఉచితాలు ఇస్తున్నాడు, అదొక బ్యాడ్ అండి. 3 రాజధానులు అంటే మనకు అసలే డబ్బులు లేక అప్పులు చేసుకుని మనం ప్రస్తుతం కాలం గడుపుతున్నాం. కానీ ఆ రోజున అసెంబ్లీలో ఈయన ఉన్నారు మన జగన్ గారు. ఆ రోజు అమరావతి రాజధాని అంటే వారేం మాట్లాడలే. జగన్ గారు మాట్లాడకుండా ఈ రోజున ఆయన పదవిలోకి వచ్చారని సీఎం గారిని నా ఇష్టం వచ్చినట్టు నేను 3 రాజధానులు పెట్టుకుంటానని చెప్పేసి అన్నారు. కానీ పెట్టవచ్చు అభివృద్ధి, ప్రతి ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాలు అభివృద్ధి చెందాలి. కానీ ఏ ప్రాంతానికి ముఖ్యంగా ఏదైతే అభివృద్ధి పెడితే బాగుంటుంది అని ఆలోచించుకుని మనం చేయాలి. 3 రాజధానులు పెట్టేయడం వల్ల అదేమి అభివృద్ధి చెంది, ఇప్పుడు విశాఖపట్నం ఉంది ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి అక్కడ ఏం పెట్టుకుంటే బాగుంటుంది, ఫ్యాక్టరీస్ పెట్టుకుంటే బాగుంటుంది, ఇతర డెవలప్మెంట్లు పెట్టుకుంటే బాగుంటుంది అని ఆ విధంగా ఆలోచించుకుని మనం వెళ్ళాలి. అంతేగానండి ఏదో అప్పులు చేసేసి వీళ్ళకి మేము డబ్బులు ఇచ్చాం కదా, లేకపోతే వచ్చే కాలంలో వారికి మళ్ళీ మేము వేస్తాం అన్న టైపులో పద్ధతిలో ఉండకూడదండి. అభివృద్ధి మొన్న ఈ మధ్యకాలంలో ఆయన విశాఖపట్నంలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారండి. వారు ఇండస్ట్రీలు అందరినీ మేము తీసుకొచ్చి ఒకే వీధి మీద తీసుకొస్తారు. ఈయన ఈ చేసే పని ఎండింగ్లో చేశారు. ఈయన 4 సంవత్సరాలు పూర్తయిపోతున్న టైంలో ఈ చేసే పని ముందే పెట్టుంటే సంవత్సరంలోనే ఆయన ఈ విధంగా ఇండస్ట్రియలిస్టులు అందరినీ కేకేసి మా రాష్ట్రంలో మీరు ఇండస్ట్రీలు అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఆ రోజు ఫస్ట్ 1 ఇయర్లోనే పెట్టుంటే ఈ పార్టీ ఖచ్చితంగా 4-5 మంచి పెద్ద కంపెనీలు వచ్చాయి. కానీ అప్పుడు చేయకుండా, మొదట్లో చేయకుండా లాస్ట్లో అయిపోయే టైంలో చేతంటే ఎవరు వస్తారని ఆల్రెడీగా కొంతమంది ఉన్న ఫ్యాక్టరీసే, ఎక్స్టెన్షన్ ఫ్యాక్టరీసే వాళ్ళ ప్లాంట్లు వేరే రాష్ట్రాలు తరలించిపోతాయి. అదన్నీ మన అందరికీ తెలిసినది. విమర్శించడం కాదు, మన పాలసీలు బాగున్నాయి అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళే మన దగ్గర ఎత్తుక్కుని వస్తారు. అంతేగానండి ఎవరో ఏదో చేసేస్తారు ముందు ఆ చేసేది మొన్న ఫస్ట్ ఇయర్లో పెడితే ఎంత బాగుంది ఈ పాటికి వాళ్ళే నెత్తుక్కుంటూ మన దగ్గరికి వద్దురండి. అలాగే ఇండస్ట్రీలు అన్నీ కూడా నిరుద్యోగానికి దావ తీసి మన ఇక్కడ చదువుకుంటున్నాం, మన ఎంతో విద్యావంతులు. ఈ రోజున చూడండి, అంటే మన ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆస్కార్ అవార్డు రాజమౌళి గారు ఎవరు, మన పక్క తెలుగోడు, మన రాజమండ్రి వాసి అయిన రాజమండ్రి అంటే చాకులు మన రాజమండ్రి వాసి. వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అయ్యి ఉండి పక్క రాష్ట్రం వాడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుందండి. అలా కాకుండా అలాగే ఓఎన్జీసీ ఉందండి. ఓఎన్జీసీ పక్క మన ఆంధ్ర చెందినదండి. కానీ ఎక్కడుందండి అదంతాను? హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంది. అసలు ఓఎన్జీసీ హైదరాబాద్లో ఎందుకు ఉండాలి? 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం ఒకటే అమరావతి డెవలప్ కాలేదు, కానీ 3 రాజధానులు ఎట్లా చేస్తాడో అనే ఆశాస్పదంగా ఉంది. వాళ్ళకి లేని ఆలోచనలు ఈయన కల్పించాడు. వైజాగ్ వాళ్ళకి రాజధాని వస్తాని, కర్నూలు వాళ్ళకి రాజధాని వస్తాని, కానీ అది వాళ్ళకి లోగడ ఆలోచన లేదు. లేకపోతే నేను కల్పించాడు కాబట్టి కాస్త ప్రజల్ని డిస్టర్బ్ చేయటం కోసం కానీ 3 రాజధానుల నుంచి అన్సక్సెస్ఫుల్. 3 రాజధానులు ఎందుకండి? 3 రాజధానులు ఎందుకు? విశాఖపట్నాన్ని దోసుకోవడానికి తప్ప. విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్డ్. నువ్వు అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వు. నువ్వు డెవలప్ కాని ఏరియాలో పెడితే రాజధాని డెవలప్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అసలు నీకు 30,000 ఎకరాలు ఊరకనే రైతులు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని పాడు పెడతావేంటి? ఒక రాజధాని చాలు. మన రాష్ట్రం ఎంత, మన కెపాసిటీ ఎంత, మన ఆర్థిక పరిస్థితి ఎంత, ఒక రాజధాని చాలు. 3 రాజధానులు వేస్ట్. 3 రాజధానులు అనేది కరెక్ట్ కాదు. ఒక రాజధాని అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ దేనికైనా కానీ ఒకే చోట ఉండడానికి కానీ దేనికైనా బాగుంటుంది. 3 రాజధానులు అంటే సెక్రటరేట్ ఒక చోట, రాజధాని ఒక చోట, కోర్టు ఒక చోట అనేది కరెక్ట్ కాదు. 3 రాజధానులు అనేది కూడా ఒక రాజకీయ చదరంగం లాంటిదే. ఒక్క రాజధానే ఉండాలి. 3 రాజులు అనేది వేస్ట్. ఒకే రాజధాని అయితే 3 రాజధానులు అయితే దూరం రావడానికి పోవడానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఒకే రాజధాని అయితే అభివృద్ధి బాగా ఉంటుంది. ఒకటికే దిక్కు లేదు కానీ ఇంకా 3 ఏడగాడతాడు. అయ్యేది కాదు, అది జరిగేది కాదు. ఎందుకు లేనిపోయిన ఆశలు పెట్టుకొని ప్రజల్ని మబ్బీలో పెట్టడమే కానీ ఉపయోగం మాలిన వారం. 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి సార్? 3 రాజధానులు అనేది కరెక్ట్ కాదు సార్. అది ఇప్పుడు అన్నీ కలిపి ఒక కేంద్రంగా ఒక దగ్గర ఉన్నప్పుడు అక్కడి నుంచి పనితీరు అనేది నలుమూలలకి వెళ్తుంది. అంటే డెవలప్మెంట్ అనేది పరిపాలన విధానంలో కాదండి, వికేంద్రీకరణ అందరూ ఆ విషయంలో కాదు. కానీ ఎక్కడ ఇప్పుడు కొన్ని కంపెనీల విషయం కానీ, ఒక క్యారిడర్ విషయం కానీ, కొన్ని నాటికి గత ప్రభుత్వంలో అయితే కొన్ని నాటికి
కొన్ని కొన్ని ఏరియాలు కేటాయించింది. ఆ కేటాయించినప్పుడు ఆ విధంగా కొనసాగుంటే ఒకవేళ ఆయన చేసింది ఈయన ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఇదివరకు చంద్రబాబు చేసినవి అన్నీ కూడా ఈయన కొనసాగించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకే అంత పరిపాలన అంత బాగుంది. కానీ ఈయన అన్నీ కూడా ప్రతిదీ కూడా ఏదో నాశనానికి అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఒక డెవలప్మెంట్గా అనేది లేదు. ఒక చోట ఉండి పరిపాలించాలి సార్. ఇది 3 రాజధానులు అనేది కరెక్ట్ కాదండి. ఎందుకు 3 రాజధానులు? ఎందుకంటే ఇక్కడ అమరావతి అయితే ఒక చాలు రాజధాని. అభిప్రాయం 3 రాజధానులు ఎందుకు వేస్ట్ కదా, మనకి ఇక్కడ ఒక రాజధాని ఉంటేనే బాగుంటుందని మా అభిప్రాయం. అంతే. ఒక రాజధాని అసలు ఒకటి కూడా లేదు రాజధాని. 3 రాజధానులు అంటున్నారు. ఇది రాజధానిలో ఉంటే 3 గురించి చెప్పచ్చు. రాజధాని లేదా? రాజధాని లేదు కదా. ఇప్పుడు ఆయన 6 పెట్టుకున్నా 3 పెట్టుకున్నా 30 పెట్టుకున్నా ఏదో ఒకటి కట్టాలి కదా. 3 రాజధానులు అనేది అసలు ఒక్క రాజధానికి సరిగా కట్టుకోలేకపోయాము. ఆ ఒక్క రాజధాని ఉంటేనే బాగుంటుంది. 3 రాజధానుల పరిపాలన అనేది ఎక్కడా లేదు, కష్టసాధ్యమైనటువంటి వ్యవహారమే. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం 3 రాజధానుల ప్రభుత్వం అని అంటున్నారు. ఏం జరిగిందో చూడాలి. 3 రాజధానుల కంటే ఒక రాజధాని డెవలప్మెంటే బాగుంటుంది. ఇప్పుడు పిల్లలకి ప్రశ్నాపత్రంలో మీ రాజధాని ఏంటనేసి అంటే వాళ్ళు కూడా డౌట్ పడుతున్నారు. ఎందుకంటే ఒక రాజధాని ఉంటేనే బెటర్. రాష్ట్రంలో ఈ దేనికైనా ఒక రాజధాని ఉంటేనే కరెక్ట్ అన్నదే నా అభిప్రాయం.